తనకి కౌన్సిలింగ్ అవసరమని. అందుకే కదా వచ్చాను. అది నాకు తెలీదు. నువ్వేం చెప్తావో ఏం చేస్తావో నీ ఇష్టం. గౌతమి మాత్రం మారాలి. మన నమ్మకం నా తలరాతను మారుస్తుందా? నీ ప్రశ్నలోనే సమాధానం కూడా ఉంది. నువ్వు చనిపోతావని ఎవరో చెప్తే దాన్ని నెగటివ్ గా నమ్మి చావుకి ప్రిపేర్ అవుతున్నావు. శిఖరం శిఖరం గౌతమి అక్కడ చూడు, ఉలకలు రాలుతుంది. తొందరగా ఏదైనా కోరుకో. చెప్పు, ఏం కోరుకున్నావు? మీకు మంచి యాపిల్ లాంటి బాబుని ఇవ్వాలని కోరుకున్నాను. మరి మీరేం కోరుకున్నారు? నువ్వు తిరిగి మన ఇంట్లో ఆనందంగా అడుగు పెట్టాలని కోరుకున్నాను. చా, ఏంటి నా లైఫ్ ఎటుపోతుందో అర్థం కావడం లేదా? ఏం చేయాలో తెలియడం లేదా? ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన నా భార్యను నా కాకుండా చేశారు. తన జ్ఞాపకంగా నా రక్తం పంచుకుని పుట్టిన నా బిడ్డ ఉందనుకుంటే ఇప్పుడు ఆ పసిపిల్లను కూడా నాకు దూరం చేస్తున్నారు. కన్నబిడ్డ కనిపించకుండా పోతే ఆ బాధ కన్న తండ్రికే తెలుస్తుంది. నా బాధ నాకే గాని ఇంకెవరికీ తెలీదు. రండత్తయ్యా. వద్దులేమ్మా, రమ్మంటుంటే. అయ్యో వద్దులేమ్మా. విజయ్, విజయ్, ఏమిట్రా అలా ఉన్నావు? ఏం లేదమ్మా. ఏం జరిగిందిరా? విజయ్, ఏమైందిరా? చెప్పరా. నా బాధ ఎవరికి పంచేది కాదమ్మా, అది నేనే అనుభవించాలి. చెప్పు విజయ్.
ఏమైంది? ఏం లేదు వదినా. నా సమస్యకి పరిష్కారం మీ చేతిలో లేనప్పుడు మీకు చెప్పి బాధ పెట్టడం అనవసరం. సమయం వచ్చినప్పుడు నేనే చెప్తాను. అంతవరకు నన్ను ఏమడకండి. ఏంటో వీడు రోజు రోజుకి అర్థం కాకుండా పోతున్నాడు. ఏ సమస్య వచ్చినా వాళ్ళ అన్నయ్యతో చెప్తూ ఉంటాడు కదా, అప్పుడు తెలుస్తుందిలేండి అత్తయ్య. ఏం తెలుసుకుంటాడో ఏమో. అవును, మీరేంటి కూర్చున్నారు? పదండి హాస్పిటల్కి వెళ్దాం. నేనెక్కడికి రానమ్మా. నన్ను వదిలే. నా తల బద్దలైపోతుంది. నేను ఇక్కడే ఉంటాను. నువ్వు వెళ్ళు. హ్యాట్స్ ఆఫ్ విజయ్, నిన్ను అభినందించకుండా ఉండలేకపోతున్నాను. నీకేమీ చేత కాదనుకున్నాను, కానీ నీలో మంచి యాక్టర్ ఉన్నాడని ఇప్పుడు తెలిసింది నాకు. మీ అమ్మ వదినల ముందు బా ఎంత బాగా నటించావో. వాళ్ళ పాటికి వాళ్ళు బయటికి వెళ్ళిపోతుంటే బయట నుంచి వచ్చిన నువ్వు వాళ్ళకి డౌట్ వచ్చేలా ఫేస్ పెట్టావు. ఏ బాధ లేదంటూనే నీ బాధ ఎవరితోనూ పంచుకోలేదన్నావు. ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ కన్నా నీ ప్రాబ్లం పెద్దది కాదన్నావు. ఏమీ చెప్పనంటూనే సమయం వచ్చినప్పుడు అన్నీ చెప్తానన్నావు. నువ్వు చాలా తెలివైన వాడు విజయ్. చాలా పగడ్బందీగా నీ ప్రాబ్లంని వాళ్ళకి కన్వే చేశావు. నువ్వింత కన్నింగా ఆలోచిస్తావని, నన్నే చీట్ చేస్తావని నేను కల్లో కూడా అనుకోలేదు. అంత కరెక్ట్గా చేసావు, కానీ ఒక్క విషయం మర్చిపోయావు. నా విషయం. నా గురించి తెలుసుండి కూడా రాంగ్ స్టెప్ ఎలా వేశావు విజయ్? నా ఫర్దర్ స్టెప్ తెలియక చేశావా, లేక తెలివి ఎక్కువై చేశావా? ఎందుకు ఇలా చేశావు? నా కోపం వస్తే ఏం జరుగుతుందో నీకు తెలుసు. నీ పాప నీకు దక్కాలంటే నేను చెప్పినట్టు చెయ్యాలని, కుక్కిన పెయిన్లా పడుండాలని చెప్పానా లేదా? ఎందుకు ఎక్స్ట్రా చేశావు? నువ్వు చేసే ప్రతి తప్పు నీ పాపకి ముప్పవుతుంది. పాపపై ప్రేమని పెంచుకో, కానీ దాని ఆయుష్ని తగ్గించకు. అది క్షేమంగా నిన్ను చేరాలంటే నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. నన్ను కాదని నువ్వేమీ చేయలేవు. నేను తలుచుకుంటే పాపని ఏవైనా చేయగలను. చెప్పు, చంపేయమంటావా? చెప్పు, చంపేయమంటావా?
కావాల్సింది డోర్ వేయడం కాదు, నేను అడిగిన దానికి సమాధానం. నన్నే కొడతావా? చంపేస్తాను. ఏమనుకుంటున్నావు నా గురించి? ఆ? పాప గురించి తల వంచుతుంటే చేతగాని దద్దమని అనుకుంటున్నావా? ఆ? నరికి పారేస్తాను. వదులు. పాప ప్రాణాలంటే ఆటగా ఉందా నీకు? ఆ? ఆటగా ఉందా? విజయ్, చెప్పేస్తాదాని? చంపేస్తావా? ఇంకొకసారి నీ నోటమిట మాట వచ్చిందో ఆ మరుక్షణమే నేనే నిన్ను చంపేస్తాను. వదులు. నన్ను చంపితే నీ పాప దక్కదు. పాప గురించి ఇంకొక మాట మాట్లాడితే ప్రాణం తీస్తాను. ఎక్కడుంది నా పాప? చెప్పా. ఎక్కడుంది నా పాప? చెప్పా. చెప్పవే. చూపించు. నా పాప ఎక్కడుందో చూపించు. పదా. చూడు, ఇప్పటిదాకా నువ్వే మాట్లాడావు, నువ్వే అన్ని చేశావు. కానీ ఈ క్షణం నాకు పాపను చూపించడం తప్ప నీకు వేరే దారి లేదు. పద. వదులు. ఏయ్, వదులు. వస్తావే? నన్ను వదులు. రా. విజయ్. వీడి వాలకం చూస్తుంటే నిజంగా చంపేసేలా ఉన్నాడు. ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవాలి. ఎటు? ఆ స్ట్రైట్. ఇంకా వెళ్ళాలి. ఎక్కడా? ఇట్ సైడ్. పదా. ఇటే. కాదు కాదు, ఇటు కాదు. ఇటా? ఎక్కడా? ఒక్క నిమిషం గుర్తు తెచ్చుకుంటున్నానుండు. అటు. ఛా, అటంటో ఇటంటో ఎటో చెప్పు. ఒకసారి ఇటు వెళ్దాం. పదా. ఎక్కడా? ఆ స్ట్రైట్. ఇక్కడే, ఈ ఫామ్ హౌస్లోనే. ఎక్కడా? ఎక్కడా? అటు.
ఆ, ఇదే ఈ ఇల్లే. ఏంటిది? అరే, లాక్ చేస్తుందేంటి? వెకెట్ చేసి వెళ్ళిపోయారా? అయినా నాకు చెప్పకుండా వెళ్ళరే. గుర్తొచ్చింది, పక్క వీధిలోకి షిఫ్ట్ అవుతున్నామని అప్పుడెప్పుడో అన్నారు. అక్కడికి వెళ్ళారేమో. పిచ్చోళ్ళ కనిపిస్తున్నానా నేను? ఎక్కడ పాప? చెప్పు, పాప ఎక్కడ? ఏయ్, నాకు కావాల్సింది నువ్వు తలదించుకోవడం కాదు, పాప. పాప కావాలి నాకు, చెప్పు. ఏంటే ముసల కన్నీరు కారుస్తున్నా? నువ్వు నటిస్తే నేను నమ్ముతాను అనుకున్నావా? నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పేది నిజం. మొన్నటి వరకు పాప నా చేతుల్లోనే ఉండేది. కానీ ఇప్పుడు ఎవరి దగ్గర ఉందో తెలియదు. నా దగ్గర పనిచేసే వాళ్ళే నన్ను చీట్ చేశారు. నేను ఇలా మారిపోతానని ముందే పసిగట్టారో ఏమో. అడ్రస్ మార్చారు. ఎక్కడున్నారో నాకు తెలీదు. మళ్ళీ ఇదో కొత్త నాటకమా? నిన్నటి వరకు నాటకమే. నేను గ్రిప్పులో పెట్టుకొని మీ కుటుంబం మీద పగ తీర్చుకోవాలనుకున్నాను. కానీ ఈరోజు నిజం చెప్తున్నాను. నిజం తెలుసుకున్నాను విజయ్. నేనెంత తప్పు చేస్తున్నానో అర్థమైంది. పాపపై నీకెంత ప్రేమ ఉందో కళ్ళారా చూశాక నేను బాధ పెట్టాలనిపించలేదు. చివరికి నా పగను కూడా చల్లార్చింది. నీ భార్యగా నా బాధ్యత నాకు గుర్తు చేసింది. నీ పాప నీకు తిరిగి ఇవ్వాలనిపించింది. కానీ నేను మారేలోపు పాప అడ్రస్ మారిపోయింది. నీ కాకమ్మ కథలు నేను నమ్మను. నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు. నా పాప నాకు కావాలి. ఏం చేసైనా నీ పాపని నీకు అప్పగిస్తాను విజయ్. పాప నీకే కాదు, నాకు కూడా అవసరమే. పాపని వెతికి తెచ్చి నా నిజాయితీని నేను నిరూపించుకుంటాను. పాపని త్వరగా తీసుకురాకపోతే నేనేంటో కూడా నిరూపిస్తాను. నిజం విజయ్, ఈ మారిన మనిషిని నువ్వు నమ్మకపోయినా నాపై నాకు నమ్మకం ఉంది. వాళ్ళు అడ్రస్ మార్చుండొచ్చు, కానీ మొహాలైతే మార్చలేరు కదా. వాళ్ళకు బాగా గుర్తే. 1000 మందిలో ఉన్నా నేను గుర్తుపడతాను. ఒక్కడు దొరికినా చాలు, పాప దొరికిపోతుంది. నువ్వు ఏం చేస్తావో చెయ్యి. నీకు 2-3 రోజులు మాత్రమే టైం ఇస్తున్నాను. ఆ లోపు పాప నా దగ్గర ఉండాలి. పదా. గౌతమి, బ్రహ్మదేవుడు స్త్రీని ఎలా సృష్టించాడో తెలుసా నీకు? అందర్లానే. కాదట, ఎక్కడో చదివాను. ఈ సృష్టిలో ఉన్న అరుదైన, అందమైన, అద్భుతమైన విషయాలలో ఒక్కోటి తీసుకొని మనల్ని క్రియేట్ చేశాడంట. నువ్వు ఇంత ఫూలిష్గా ఎలా ఉన్నావో ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు. మీరే విషయం అంటున్నారు? నీ విషయమే చెప్తున్నాను. ఈ ప్రపంచంలో అన్నిటికన్నా గొప్ప విషయం ఏంటో తెలుసా?